మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధాత్ముడవయ్యున్న మా ప్రభువా, అయా రాజులకి రాజువి, ప్రభులకు ప్రభుడవు నాయన. వెల్పులలో మీ వంటి సమం ఎవరున్నారు? మీరు తప్ప మాకింకెవరున్నారు తండ్రి? మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో గడచిన మాసమంతయు నీది కృపలను కాచి దాచి భద్రపరిచి నాయన, మరొక మాసాన్ని మీరు మాకు అనుగ్రహించిన దేవుడవయ్యా, మీకు స్తుతి, మీకు స్తోత్రాలు. ఈ మాసమంతటిలో, ఈ దినమంతటిలో నా ప్రభువా నాయన, నీ కృపని నిత్యము మాకు తోడుగా నీడగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాను అయ్యా. ఇదిగో ఈ ప్రాంత కాలములో నా తండ్రి, ఆత్మీయులతో, సహోదరులతో, దైవజనులతో చేరి నాయన, మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి, కీర్తించడానికి నాయన, మీ నామమును మహింపరచడానికి నా ప్రభువా నాయన, లేచుట తోడనే దేవా నీకు స్తోత్రాలు. రాత్రంతయు ప్రాణానికి సేద తీర్చి సుఖమైన నిద్రను సురుకైన మెలకువనిచ్చి ఆత్మీయ సహవాసంలో కలుగుటకు నాయన, మీరు చూపినిట్టి గొప్ప భాగ్యమును బట్టి, మరొక నూతన దినాన్ని బట్టి మీకు వందన స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. ఇంతవరకు నా తండ్రి, పాటల ద్వారా, ప్రార్థనల్లో, అపోస్తల విశ్వాస ప్రమాణములో, బైబిల్ పఠనములో మీరు తోడుగా ఉన్నారు ప్రభు. మీకు స్తోత్రాలయ్యా. ప్రత్యేకించి వాక్య లేఖనాల్లోనికి వెళ్ళబోతూ ఉండగా నాయన, మీ దైవ సేవకులను మీ సిలువు చాట్ల మరుగుపరచుకోండి. పాలు మోజేసాయి గారిని నా ప్రవ్వ మీరు ఎత్తి పట్టుకోమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. మీరు సిద్ధపరిచి ఈ దినమున నాయన, మీ దాసుల ద్వారా చేరి వచ్చిన జూమ్ జాయినర్స్ అందరితో మీరేమి మాట్లాడనయ్యున్నారు, హెచ్చరించనయ్యున్నారు, బోధించనయ్యున్నారు నా ప్రవ్వ. అట్టి శ్రేష్టమైన వాక్కుల చేత నా తండ్రి, మా అందరితో మీరు మాట్లాడమని, హెచ్చరించమని వేడుకుంటూ ఉన్నాను. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, అర్థము చేసుకునే మనసును దయచేయమని బ్రతిమలాడుకుంటున్నానయ్యా. ఇదిగో నీ వాక్యము నా ప్రవ్వ బ్రతికించేది, బలపరిచేది, ఆదరించేది, తృప్తిపరిచేదయ్యా. నీ వాక్యం అగ్ని వంటిది, బండను బద్దలు చేసే సుత్తి వంటిది కనుక నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నిరంతరం నిలిచే నీ మాటలు నా ప్రవ్వ, అట్టి మాటలను మేము విని విడిచిపెట్టక నా దేవా, కంఠ భూషణముగా ధరించుకోగలగడానికి నీ కృప చూపండి అయ్యా. నుదుట బాస్కమ వలె కట్టుకోవడానికి. ఎందుకంటే అయ్యా, ఈ లోకములో నాయన మేము జీవించాలి, బ్రతకాలంటే నీ వాక్కులు నా ప్రవ్వ అయ్యా ప్రత్యేక పరిచే, ఆత్మీయతలో స్థిరపరిచే, నిత్యత్వానికి మమ్మలను వారసులను చేసేవి గనుక నా ప్రవ్వ, అట్టి వాకుల చేత మీరు దినమన మాతో మాట్లాడి మమ్మలను మా ఇష్టపరిచి బలపరచమని, చేరి వచ్చిన మా అందరిని బట్టి మీకు స్తోత్రాలు. జాయిన్ అయిన వారిని బట్టి, జాయిన్ అవ్వాల్సిన వారు త్వరగా జాయిన్ అవుటకు, ఈ కూడి కాది నుంచి అంతము వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని, అనర్హురాలనైన నన్ను ప్రేమించి నాకు ఇచ్చినట్టి ప్రశస్తమైన సమయమును బట్టి వందన స్తుతులు అర్పిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. అమేన్. అమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కుడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడిన బ్రదర్ గుర్రాల పాల్ మోజెస్ విన్సెంట్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ గుర్రాల పాల్ మోజెస్ విన్సెంట్ అయ్యగారు గూడూరు వాస్తవీయులు. వారు పొలిటికల్ సైన్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో పాటు మరో పీజీ కోర్సును కూడా మాస్టర్ డిగ్రీలు అభ్యసించారు. ప్రస్తుతం పాల్ మోజెస్ అయ్య గారు రాజస్థాన్లోని ఒక విద్యా సంస్థలో బోధకులుగా సేవలు అందిస్తూ ఉన్నారు. తీరిక సమయంలో పాటలు కంపోజ్ చేయుట మరియు కీబోర్డ్ వాయించుట పాల్ మోజెస్ అయ్య గారి హాబీలు. సాహిత్య మాధ్యమం కొరకు వ్యాసాలు కూడా వ్రాస్తారు. మోజెస్ అయ్య గారి ప్రియ సతీమణి గారు మూకిరి అరుణలత గారు ఆంధ్రప్రదేశ్లోని చీరాల పట్టణంలో పాల్ మోజెస్ అయ్య గారు, అరుణ గారు నివాసం ఉంటున్నారు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానం బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది అయ్యగారు ఇంట్రొడక్షన్. చెప్పండి. వాయిస్ స్పీకర్ ఏదో క్లారిటీ రావట్లేదు అయ్యగారు. ఓకేనండి. డిస్టర్బెన్స్. ప్లీజ్ అండి. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది అయ్యగారు. ప్లీజ్. రైట్. ఓకే. చేరు వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ, పరిశుద్ధులందరికీ దేవుని నామంలో మరి వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు విన్సెంట్. నేను ఒకవేళ కొద్ది మందికి తెలిసి ఉండొచ్చు, అయినప్పటికీ దేవుని యొక్క
మరి పరిచర్య, నేను చిన్నవాడిని, మరి నాదైన ఈ చిన్న శైలిలో మరి చిన్నగా అవకాశం ఉన్నప్పుడు దేవుని యొక్క పని చేయడం నాకు అది ఒక సంతోషకరమైనటువంటిది. అట్లు మరి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా మరి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినం కొరకు మరి ఎన్నుకోబడినటువంటి యొక్క మరి అంశం ఏంటి? మనందరికీ తెలిసినటువంటిది, అంజూరపు చెట్టు మరి దాని ఫలము, దానికి వచ్చినటువంటి శాపం. మత్తయి సువార్తలో నుంచి మనం 2 వచనాలు తీసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలు దయచేసి ఎవరైనా చదవగలిగితే. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందు కాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలు. మరి ఇందులో చూసినట్లయితే మనం కొన్ని అంశాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే, పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను, మొట్టమొదటిది. అప్పుడు ఆయన త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టును చూశాడు. దాని యొద్దకు ఆయన వచ్చాడు. మనల్ని మనం ఒకసారి గమనించుకోవాలి. యేసు క్రీస్తు వారి యొక్క ఆకలి, దేవుని యొక్క ఆకలి ఏమిటి అనేది ఒకటి చూడాలి. ఒక చెట్టు అనగా మనల్ని ఒక చెట్టుగా దేవుడు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద నాటాడు అని మనం అనుకోవాలి. నాటిన తర్వాత ఆయన మనలో ఏమి చూస్తున్నాడు అనేది కూడా మనం ఒకసారి గ్రహించుకోవాలి. ఆయన నాటిన తర్వాత వదిలేసి వెళ్ళిపోలేదు. ఆయన వచ్చాడు, చూశాడు. దాని వద్దకు వచ్చిన తర్వాత ఆకులు తప్ప, ఇక్కడ మరి గమనించాల్సినటువంటిది మొట్టమొదటిది ఆయన ఆకలి కొనుట, తర్వాత అంజూరపు చెట్టును ఆయన చూడటం, దాని దగ్గరికి రావటము, తర్వాత ఆయన అక్కడకు వచ్చిన తర్వాత ఆయన చూసింది ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు అనేది. ఈ ఆకులు దేనికి సాదృశ్యము, ఇవన్నీ మనం గమనిస్తాం ఈరోజు. దాన్ని చూసి ఇక మీదట ఆకులు తప్ప ఇంకేది కనపడలేదు. అది చూసిన తర్వాత ఆయనకు కోపం వచ్చి, ఇక మీదట ఎన్నిటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. దానితో అంజూరపు చెట్టు యొక్క పని పూర్తయిపోయినది. అది శపించబడినది, ఎండిపోయింది. మన జీవితంలో ఫలించేటువంటి జీవితాలుగా ఉన్నాయా? నన్ను నాటినది, నేను ఫలించటానికి దేవుడు నన్ను నాటాడా? లేకపోతే ఎండిపోయిన తర్వాత నన్ను తీసి పడేసేసిన తర్వాత కాల్చేస్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏ విధంగా మనం వాక్యం విషయం చూస్తామో, ఒక గింజను ఏ విధంగా నాటిన తర్వాత అది మొక్కై వస్తుందా, లేకపోతే అది పడవై పడిన తర్వాత అది ఎండిపోయి అది కాల్చివేయబడుతుందా అనేసి మనం ఒకటి గమనిస్తాం. మనము కూడా ఒక విత్తనముగా, మనల్నే ఒక విత్తనముగా దేవుడు ఈ భూలోకంలో నాటిన తర్వాత మనం చెట్టు అయ్యి తర్వాత మనము ఫలించేటువంటి వారంగా ఉండాలి. ఇతరులకు ఫలాన్ని ఇచ్చేటువంటి వారముగా, మనం ఫలమిచ్చేటువంటి వారంగా ఉన్నామా, లేకపోతే మనం మనల్ని మనం కప్పుకునేటువంటి వారంగా ఉన్నామా?
పండ్లు లేని జీవితము, పండ్లు ఉన్నట్టుగా కనబడటము అనేది ఆకులతోటి మనల్ని మనం కప్పుకుంటున్నామా? పండ్లు లేని జీవితాన్ని మనం చూపించలేక సిగ్గుపడి వేషధారణ కలిగినటువంటి జీవితంగా ఉన్నామా? అంజూరపు చెట్టుని చూసినట్లయితే మన పితరులు అందరూ చెప్పినట్లుగా, వాక్యం చెప్పినట్లు ఆమోసు గ్రంథంలో, హోషేయ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులకు సాదృశ్యం. మోసము కలిగినటువంటి వారు, వేషధారణకు సంబంధించినటువంటి వారిగా వారిని గుర్తిస్తాం. సరే, ఇక్కడ మనము ఒక విధంగా గమనిస్తే మరొక మాట ఇక్కడ చూస్తాం. దీన్ని నేనే చదువుతాం, మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి. మార్కు సువార్తలో కూడా ఈ మాటను చూస్తాం. లూకా సువార్తలలో ఉన్నది. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 తర్వాత 12 నుండి 14 వరకు నేను చదువుతాను. మరునాడు వారు బేతనీ నుండి వెళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో. అంజూరపు చెట్టును చూశాడు, ఆకులు గల అంజూరపు చెట్టును చూశాడు. వీటన్నిటిలో ఒక్కొక్క మాటకు నేనేదైతే చెప్పానో దాని గురించి మనం చూస్తాం వీలైనంత వరకు. దూరం నుండి చూసి దాని దగ్గర ఏమైనా దొరుకుతుందేమో, మన దగ్గర కూడా ఏదైనా దొరుకుతుందా, ఫలము దొరుకుతుందా అని ఆశిస్తాడు యేసుక్రీస్తు. మొట్టమొదట ఆశించేది యేసుక్రీస్తు వారే. ఆయన ఆశించి దగ్గరకు వస్తాడు. నేను ఇవ్వటానికి ఏమైనా ఉందా నా దగ్గర అనేది నేను చూడాలి. దానికి ఎద్దుకు వచ్చి చూడగా ఆకుడు తప్ప ఏమీ కనబడలేదు. కాకపోతే ఇక్కడ మనకిచ్చినటువంటి మాట ఏంటంటే, ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అని ఇక్కడ మనం గమనించగలం. తర్వాత శాపం అనేది 14వ వచనంలో మనం చూస్తాం. సరే, ఇందులో మొట్టమొదటి మాటను మనం గమనించినట్లయితే ఆకలి గొనుట, యేసుక్రీస్తు వారు ఆకలి గొనుట. మనలోకి వచ్చేటువంటి ప్రశ్నలు, అన్యులు ఒకవేళ వేసేటువంటి ప్రశ్నలు కూడా ఉండొచ్చు. ఆకలి తీర్చువాడు ఆయన కాబట్టి ఆయనకి ఏంటి ఆకలి అనేటువంటి ప్రశ్న రావాలి, వస్తుంది. ఆయనకేంటి, మనకు కూడా రావాలి. ఆయన ఆకలి ఏంటి, దేని గురించి ఆకలి ఆయనకు? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో, ఇక్కడ చెప్పినటువంటి మాటల్లో మరి తేడా కొంచెం మనకి కనిపిస్తుందా లేదా అనేది మనం గమనించాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే యేసు వారితో ఇట్లా అన్నాడు, జీవాహారమును నేనే అన్నాడు. నేనే జీవాహారము. నేను జీవాహారం అయినప్పుడు నాకు ఆకలి కొనటం ఏంటి? నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు అని చెప్పాడు కదా. మరి ఆయనే ఆకలి కొనటం ఏంటి? ఆయన దగ్గరికి వెళితే ఆకలి తీర్చువాడు, మరి ఆయనకి ఆకలి ఎందుకని? విశ్వసించువాడే 48వ వచనంలో, విశ్వసించువాడే అంటే క్రీస్తు యందు విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. అక్కడ మరలా జీవాహారము నేనే అనేసి యేసుక్రీస్తు వారు సెలవించినాడు. తర్వాత 51వ వచనంలో మనం గమనించినట్లయితే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనాను ఈ ఆహారమును భుజించితే వాడు ఎప్పుడునూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా. అది ఆత్మ సంబంధమైనటువంటి వారికి మాత్రమే అర్థం కాగలదు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఆహారం ఏంటి? వాక్యానుసారముగా జీవించేటువంటి జీవితమే ఆయనకు ఆకలిని తీర్చేటువంటి ఆహారము అనేది మనం గమనించాలి. మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 4వ వచనము, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని యొక్క
నోటు దేవుని నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడు అని అంటే ఆయన మాటే మనకు ఆహారమై ఉండాలి. ఆయన మరి ఆయన నుండి వచ్చేటువంటి అనగా దేవుని యొక్క వాక్యము, మన దగ్గర ఉండేటువంటి దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదివేటువంటి వాక్యమే మనకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము. మనం ఆత్మ వలన జీవిస్తున్నామని కానీ శరీరానుసారముగా జీవించు వారం కాదని వాక్యం చెప్తుంది. 1 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అది ఆత్మ సంబంధమైన ఆహారమునకు ఇక్కడ వర్తిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం, ఆహారం వల్లనే కాక, ఇది క్రొత్త నిబంధనకు సంబంధించిందే కాదు. యేసుక్రీస్తు వారు పాత నిబంధనకు సంబంధించిన వారు, క్రొత్త నిబంధనకు సంబంధించిన వారు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఆల్ఫయును ఓమేగయును నేనే అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును అనేసి యెహోవా చెప్పినట్లుగా మనం పాత నిబంధనలు చూస్తే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకటన గ్రంథంలో ఆల్ఫయు ఓమేగయు నేనే అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన అది సువార్తలు చూసినది. ద్వితీయోపదేశ కాండంలో ఏం చూస్తామంటే, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను ఇక్కడ మనం గమనించాలి. ఆయన నిన్ను అణచి, ఇక్కడ యేసుక్రీస్తు వారిని దేవుడు ఆయన మనిషిగా పంపించిన తర్వాత ఆయనని అణచి, ఆయనకి ఏమి కలుగు చేసినాడు అని అంటే ఆయనకు ఆకలి కలుగు చేశాడు. నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి, దేవదేవుడు తండ్రిగా ఉన్నటువంటి దేవుడు కుమారుడిగా యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయనకు నరరూపములో ఉన్నాడు కాబట్టి, మానవ రూపంలో స్వరూపంలో వచ్చిన దానికి ఆకలిని ఆయనకు కలుగు చేసి, అనగా దేవుడే ఆకలిని కలుగు చేస్తాడు. ఇక్కడ ఏంటి ఆ ఆకలి అనేది మనం గమనించినట్లయితే, అదే మత్తయి సువార్తలో మనం చూస్తాం. 5వ అధ్యాయము మనందరికీ తెలిసిన మాట, ప్రతి ఒక్కరము ప్రతిసారి చదువుతూనే ఉంటాం. 6వ వచనము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నీతి కొరకు ఆకలి, యేసుక్రీస్తు వారి యొక్క ఆకలి ఏంటి? నాలో నీతి కనిపిస్తుందా? ఆ నీతి ఫలాలు నాలో ఉన్నాయా? యేసుక్రీస్తు వారికి ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే నీతి. ఆయన నీతిమంతుడిగా ఈ భూలోకానికి వచ్చినాడు. ఆయన నీతిమంతుడిగా వచ్చిన తర్వాత నేను కూడా నీతిమంతుడిగా తయారు చేసేదానికి ఆయన వచ్చాడు. ఆయన మాదిరిగా నేను తయారవ్వటానికి, ఆయన మారటానికి, మార్పు చెందటానికి ఆయన భూలోకానికి వచ్చినాడు. మరి ఆయన యొక్క నీతి నాలో కనబడుతుందా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన అయిన నీతి ఫలములతో నిండుకొని, నా నీతి ఫలములతో మనలో కనబడాల్సినటువంటిది ఆ ఫలము ఏంటి అని అంటే నీతి అనేటువంటి ఫలము. ఆ నీతి ఫలము కొరకు ఆయన వచ్చాడు, చూశాడు. కానీ నాలో ఆయన చూడగలిగింది ఆ నీతి ఫలం చూశాడా, లేకపోతే కేవలం ఆ ఆకులు మాత్రం చూశాడా అనేది గమనించాలి. నాలో ఏం కనిపిస్తుంది? నీతి ఫలాలు ఉన్నాయా? నీతి కలిగి జీవిస్తున్నానా, లేకపోతే కేవలం ఆకులతో సరిపట్టుకుంటున్నాను అంటే నాలో అది ఉందని తృప్తి పడిపోతున్నాను, కానీ అది దేవునికి తృప్తి ఇవ్వటం లేదే అనేది గమనిస్తున్నాను లేదా అనేది ఒకసారి గమనించుకోవాలి, చూడాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి.
నిర్దోషులుగా ఉండాలనేసి 11వ వచనంలో కూడా చూస్తాం. నిర్దోషులుగా ఉండటానికి, నిష్కపటులుగా ఉండటానికి దేవుడు ఆశిస్తున్నాడు. కపటం లేకుండా, దోషం లేకుండా ఎప్పుడైతే మనం కనిపిస్తామో నీతి అనేది మనలో దేవునికి కనిపిస్తుంది. అప్పుడు ఆయన ఆకలి అనేది తీరుతుంది. నేను దేవుని యొక్క ఆకలిని తీర్చడానికి నేను ఉన్నానా, లేకపోతే మరి దేనికై ఉన్నాను? ఆయన నాలో ఏమి అనేది, ఏ ఫలాన్ని పెట్టాడు, ఏ దేనిని పెట్టాడు? ఆత్మ ఫలమును అని అనగా ఫస్ట్ దేవుడు ఆత్మ. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి మాటలో ఒకటి మనం గమనిస్తే, నేను మీ దగ్గరికి ఏం పంపిస్తున్నాను? పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను, ఆదరణకర్తను పంపిస్తున్నాను అనగా పరిశుద్ధాత్మ. కాబట్టి మనం దేంతో ఉండాలి, జీవించాలి అంటే ఆ ఆత్మ ఫలాలతోటే జీవించాలి. ఫలభరితమైనటువంటి జీవితంలో నేను ఉండిపోవాలి. ఆ ఫలభరితం అనేది ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఆయనకి ఇష్టమైనటువంటి ఫలం ఏంటంటే యెషయా గ్రంథంలో 32:16 వచనంలో, అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. న్యాయం ఉన్న దగ్గర నీతి అనేది దిగుతుంది. అప్పుడు దేవునికి మనం తృప్తిని కలుగు చేస్తాం. ఆ నీతి ఉన్నప్పుడు సమాధానము కలుగు చేస్తుంది. అది అంటే నాలో సమాధానం అనేటువంటి ఫలం ఉన్నదా, నీతి అనే ఫలం ఉన్నదేనంటే నీతి ఉండటానికి న్యాయం అనేది కావాలి. ఒక్కొక్క దానికి కనెక్షన్ అనేది దేవుడు ఇచ్చినాడు. నిమ్మళత్వం నాలో ఉన్నదా, నిబ్బరము ఉన్నదా? ఆ నిబ్బరం కలిగి ఉన్నప్పుడు నేను స్తుతించగలను. స్తుతి అనేటువంటి ఫలాన్ని నేను కలిగి ఉండాలి. నేను దేవుని ఎప్పుడూ స్తుతించగలిగి ఉండాలి. 17వ వచనంలో మనం గమనించుకోవచ్చు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనంలో, నీతి మార్గమునందు న్యాయ మార్గముల యందు నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎవరికది? నీతి మార్గమునందు న్యాయ మార్గముల యందు నీతి న్యాయములు కలిగినటువంటి వారే ఎవరైతే ఆ విధంగా జీవిస్తున్నారో, ఆ ఫలాలు కలిగి ఉంటున్నారో దేవునికి తృప్తిని తీసుకొచ్చేటువంటి వారు, లేకుంటే దేవునికి కోపాన్ని తీసుకొచ్చేటువంటి వారిగా ఉంటున్నాము. మనలో ఆ యొక్క నీతి న్యాయములు కనబడుతున్నాయా లేవా అనేది మనము ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఇతరులకు సమాధానాన్ని తీసుకొని వచ్చేటువంటి వారముగా ఉన్నామా, లేకపోతే వారిలో మరి కలహమును తీసుకొని వచ్చేటువంటి వారంగా ఉన్నామా? ఇతరులకు మన యొక్క ప్రవర్తనను బట్టి కోపాన్ని రేపే వారంగా ఉన్నామా, పగ ద్వేషాన్ని పెంచుకునేటువంటి వారంగా ఉన్నామా? అదే మత్తయి సువార్తలో మనం చూస్తే 5:9 అధ్యాయం వచనంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మన ఫలం ఏంటి అని అంటే, క్రీస్తునందు మన ఫలము దాచబడి ఉన్నది అని అంటే, క్రీస్తులో మనం దాచబడి ఉంటేనే ఆయన కుమారుడుగా ఉన్నప్పుడు ఆయనతో పాటు మనం కూడా కుమారులంగా ఉండాలి. అది మనలో ఫలముగా నిలబడిపోయి ఉండాలి. అది మనలో ఉన్నదా లేదా అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క ఆహారము అనేది ఏంటో మనం చూసాం. కానీ ఆయన చెప్పినటువంటి మాటలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని అంటున్నాడు. దేవుని పనిని చేసేదే నా యొక్క ఆహారము. ఆయన శరీరానికి సంబంధించిన ఆహారం గురించి ఆయన ముందు చెప్పట్లేదు, తర్వాత కూడా చెప్పడం. ఆహారంను కల్పించాలి అంటే మన్నాను కురిపించినటువంటి దేవుడు ఏదైనా కానీ ఇస్తాడు. రాళ్లతో మాట్లాడించినటువంటి దేవుడు, గాడిద దగ్గర నుంచి మాట్లాడించినటువంటి దేవుడు,
ఆయన ఆత్మ కాబట్టి ఏదైనా చేస్తాడు, చేయగలడు, శక్తి ఉన్నది. ఆయన ఒకటి చేయలేదు అని చెప్పడానికి ఏది లేదు. కానీ మనలో ఉండాల్సినటువంటి ఆ ఆకలి ఏంటి అంటే ఒక తపన. ఆకలి అనగా తపన. దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించినటువంటిది. ఆత్మ ఫలాలను మనం కలిగి ఉండాలి. గలతీయులు రాసిన పత్రికలో మనం చూసినట్లుగా ఆ ఆత్మ ఫలాలను మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు దానిని చూసి ఆయన ఆనందిస్తాడు. కానీ నీతి, న్యాయము అనేటువంటి ఫలము మనలో లేకపోయినట్లయితే అప్పుడు దేవుని మనం తృప్తిపరచలేము. ఆయనకు తృప్తి కలగలేదని అంటే శాపమునకు గురైనటువంటి వారమే అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మరొక మాట ఇక్కడ అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దీనికి ఒక సమయం అనేది ఉందా? ఆయన వచ్చి చూసినప్పుడు మరొక మాటలో మనం మార్కు సువార్తలో మనం చూసాము, ఇది కాపు కాలము కాదు అనేసి ఒక మాట అయితే ఉన్నది. సరే, అది ఆ సమయమునకు అది ఎందుకు వర్తించింది అని అంటే ఇశ్రాయేల్ దేశంలో ఒక నెలలో, అది మార్చి నెలలో మరి ఏప్రిల్ నెలలో ఒక నెల మాత్రము అంత ఎక్కువగా మరి అంజూరపు చెట్టు కాపు కాయదు. ఫలాలు ఎక్కువగా కనబడవు, చాలా తక్కువగా కనిపిస్తాయి, చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ పూర్తిగా కనబడకుండా పోదు అనేది ఇక్కడ మనకు వాక్యంలో ఇచ్చిందేమో వేషధారణకు సంబంధించింది ఒకటి. కానీ ఇక్కడ కాలానికి తీసుకుంటే ఇప్పుడు మనం దాని గురించి కొన్ని మాటలు తీసుకుంటాం. ఎప్పుడు కాపు కాయాలి అనేది ఇచ్చేస్తే కాపు కాసేది అంతా మన చేతిలో ఉందా, మరి ఎవరి చేతిలో ఉంది అని అంటే ఒక విధంగా చూస్తే మన చేతిలో కూడా ఉంది అని వాక్యం సెలవిస్తుంది. అది ఏంటి? ఆ యొక్క ఫలము లేకపోతే ఆ ఆకలికి సంబంధించినటువంటి కాపు కాయుట ఏంటి అని అంటే 2 తిమోతి 4వ అధ్యాయము 2వ చరణము 7 వాక్యమును ప్రకటించుము. ఎప్పుడు? సమయమందును అసమయమందును ప్రయాసపడం. మన ప్రయాసకు ఒక సమయం అంటూ ఏదీ లేదు. ఎప్పుడైనా కానీ మనము మన పని చేసుకుంటూ పోతూ ఉండాలి. శక్తి ఉన్నంతసేపు చేస్తూ పోతూ ఉండాలి. ఆ విధంగా పౌలు గారు, అపోస్తలులందరూ చేశారు, యేసుక్రీస్తు వారు చేశారు. దేవుని యొక్క సేవ చేసేదానికి మనం ఈ భూలోకంలో ఉన్నాము అంటే ఎప్పుడు అనంటే బానిసుడు వాని యొక్క బ్రతుకు ఏంటి? నేను బానిసుడునా, దేవుని యొక్క ప్రేమకు బానిసుడునా అని అంటే నిజంగా దేవుడిని ప్రేమించిన వాడినైతే ఆయన ఎప్పుడెప్పుడు ఏ పని చెప్తాడా నేను చేసేదానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఏది చెప్పినా తక్షణమే నేను చేయాలి. ఆయన మాట కొరకు నేను వేచి ఉండాలి. నువ్వు ఏం చెప్తావా, నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను అనేటట్టుగా మనం ఉండాలి. అది వాక్యము ప్రకటించేదైనా మరి ఏ పనైనా కానీ అలుపు అనేది లేకుండా మనము చేస్తూ వెళుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటము అదొక పని, ఏ సమయంలో అయినా కానీ. కీర్తనల గ్రంథంలో మనం దానికి సంబంధించిన ఒక మాట చూస్తే 1వ అధ్యాయం అందరికీ తెలిసినటువంటి మాట 3వ వచనము, అతడు అంటే ఎవరు అనేది ధన్యుడు. ఎవడు ధన్యుడు అని అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆ ధన్యుడు ఏంటి? లక్షణం ఏంటి అని అంటే అతని యొక్క నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక. అంటే నా ఫలం ఎట్లా ఉండాలా? తన కాలమందు ఫలం ఇచ్చు. నా కాలములో నేను ఫలం ఇస్తూ ఉంటాను. ఏ కాలంలో? ఏ కాలమైనా కానీ నాకు ఉండాల్సినటువంటి కాలం ఏంటంటే యేసుక్రీస్తు ఎప్పుడు నా దగ్గరకు వస్తాడో అదే ఆ కాలం. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. పనులు చేసేటువంటి వారు ఇన్స్పెక్షన్కి ఆఫీసర్ ఎప్పుడు వస్తాడో తెలీదు. బాస్ ఎప్పుడు వస్తాడో తెలీదు. అసలైన బాసు వచ్చినప్పుడు అన్నీ కనపడాలి, సరైన స్థితిలో కనపడాలి. ఆకస్మికంగా
వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయనకు అన్నీ సరిగ్గా ఉన్నాయని అంటే సంతోషంతో వెళ్తాడు. లేకపోతే ఉద్యోగం నుంచి తీసివేయాలన్నా, లేకపోతే వేరే పనిష్మెంట్స్ ఇవ్వాలన్నా ఇచ్చేది ఇచ్చి వెళ్ళిపోతాడు. ఫలానా సమయము నేను ఈ రోజు వస్తున్నాను, ఆ రోజు వస్తాను, ఒక్కొక్కసారి చెప్పి వస్తాడు, ఒక్కొక్కసారి చెప్పి రాడు. అందును బట్టి నేను ఎప్పుడు ఆయన వస్తాడో నాకు తెలీదు, నేను సిద్ధముగా ఉండాలి. ఆ సిద్ధపాటు కలిగినటువంటి జీవితమే ఒక సరైనటువంటి విత్తనములో ఉన్నటువంటి లక్షణము. దానికోకుంటూ ఒక సమయం అనేది దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. ఒక విత్తనముగా వేసినప్పుడు నాటిన తర్వాత అది మొట్టమొదటిదిగా మొక్కై వస్తుంది. తర్వాత కొంతకాలం అయిన తర్వాత అది మోనవుతుంది. దానికి ఉండాల్సినటువంటి కొమ్మలు, ఆకులు అన్నీ వస్తాయి. ఆ కాలము తర్వాత ఇంక ఎప్పుడూ కూడా అది ఫలించేటువంటిదిగా ఉండాలి. దాని కాలం అప్పుడు అన్ని తీసేసిన తర్వాత, ఒక పండు తీసిన తర్వాత వెంటనే క్షణంలో ఇంకొక పండు ఉండాలని కాదు. కానీ ఆ సమయం అయిపోయిన తర్వాత ఆ సమయం చూసుకొని దేవుడు వస్తాడు. ఆ కాలము ప్రకారముగా ఆ సమయాన్ని తెలుసుకొని దేవుడు ఎప్పుడు వస్తాడో సిద్ధపాటు కలిగి క్రైస్తవుడు అనబడినటువంటి వాడు ఉండాలి ఆత్మీయ జీవితంలో. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే, నేను నీ కొరకు, నీ రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను, నీతి కలిగి జీవిస్తున్నాను, న్యాయం కలిగి జీవిస్తున్నాను అని ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడు వచ్చినా, నువ్వు రాకపోయినా, నన్ను ఒకవేళ తీసుకున్నా, నేను సిద్ధంతో ఉన్నాను తీసుకునేదానికి, నీవు నన్ను తీసుకునేదానికి, నేను నీ దగ్గరకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను అని జీవించటమే ఫలభరితమైనటువంటి జీవితం. అది ఇతరులకు ఒక సాక్ష్యం కలిగి ఉంటుంది, ఇవ్వగలిగి ఉంటుంది. మరి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలనే ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అని. క్రైస్తవులుగా మనం ఉంటున్నాము, క్రీస్తు పేరును చెప్పుకుంటూ వెళ్తూ ఉంటున్నాము. ఫలభరితంగా ఉన్నామా లేదా? ఒకవేళ లేదు అని అంటే మరి ఆ ఆ కాలము ప్రకారం మనం చేసేటువంటి పనులు మరి సరిగ్గా లేకపోయినా, మనలో ఫలాలు కనిపించినా, మరి ఏది కూడా మనం చేసే సఫలం కాకుండా ఉంటుంది. ఇర్మియా గ్రంథములో ఒక మాటను మనం చూస్తాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. 8వ వచనం చూస్తే ఇక్కడ చక్కటి మాట ఇచ్చాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. మనల్ని ఏ విధంగా నాటాడు దేవుడు? ఒక చెట్టు వలె నాటాడు మనల్ని. ఎలాగా ఉంటుంది? దీని యొక్క అర్థం కూడా ఎంత చక్కగా దేవుడిచ్చాడు. అది కాలువల ఓరను దానిని వేళ్ళను తన్నును, వేళ్ళు లోపలికి దూచుకొని వెళ్ళిపోతాయి. తర్వాత వెట్ట కలిగినను దానికి భయపడదు. దానికి ఆకు పచ్చగా నుండును. ఎవర్ గ్రీన్ అని ఇంగ్లీష్లో అంటాం. ఎప్పుడు పచ్చగానే ఉండాలి. అంటే ఫలభరితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, స్తుతించేటువంటి వారమై ఉండాలి. వర్షం లేని సమయంలో కూడా అది చింతించదు అని వాక్యం సెలవిస్తుంది. చింతించకుండా కాపు మానదు కూడా. వర్షం రాలేదా అనేసి చింతించేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు క్రైస్తవులు ఈరోజు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మాటలుగా మనం గమనిస్తాం. వర్షము లేదే అనేసి ఏడ్చేటువంటి వారంగా ఉండకుండా, వర్షము లేకపోయినా వర్షము పడిన సమయంలో ఆ వర్షము వచ్చేటువంటి నీళ్లను ఏ విధంగా దాచుకుంటామో, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ఫలాలను నేను దాచుకొని, ఎప్పుడైతే అది కనబడదో ఆ యొక్క ఫలం ఉన్నటువంటి ఫలాన్ని వాడుకునేటువంటి వాడే ఫలభరితమైన జీవితాన్ని కలిగినటువంటి క్రైస్తవుడు అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం ఎందుకు ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించాలి అని అంటే, దేవుడు ఆయన యొక్క ప్రజల విషయంలో కొంచెం బాధ కలిగినట్లుగా ఆయన మనం గమనిస్తాం. ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయము 13వ వచనంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు.
నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు అని దేవుడు సెలవిస్తాడు. ఏంటంటే జీవజలముల ఊట నేనే. యేసుక్రీస్తు వారు ఆయనే ఒక జీవజలము మనకి. ఆ ఊటలో మనం లేము. నన్ను విడిచి ఉన్నారు. ఆయన విడిచిపెడితే మనకేముంటుంది? మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నేను లేకుండా మీరేమి చేయలేరు అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని ఒక మాట సెలవిచ్చినాడు. అంటే ఆ వేరులో నుండి మనం బయటకు వస్తే, క్రీస్తు అనేటువంటి వేరులో నుండి, ఆ పునాదిలో నుండి బయటకు వచ్చి మనం ఏమి చేయగలము, ఏమి సాధించగలం అని అంటే యేసుక్రీస్తు వారే చెప్పారు, మీరేమి చేయలేరండి. నేనేమన్నా చెప్పే దానికి ఎదురు మాట ఏమని చెప్పగలనా? నేను చేయగలనని ఆయన ఒక మాట చెప్పాడంటే అంతే. కాబట్టి మనము దేవునికి వేరుగా ఉన్నామేమో అనేది మనము ఒకసారి గమనించుకోవాలి. ఫలభరితము కాకుండా ఉంటున్నాము అని అంటే, ఫలించట్లేదు అని అంటే దేవునికి వేరుగా ఉన్నామేమో అనేది మనం గమనించుకోవాలి. చాలా మంది జీవితాలు క్రైస్తవులుగానే ఉంటున్నాము, కానీ ఫలాలు కనపడట్లేదు, ఇతరులకు కనపడట్లేదు. మనం ఎలాంటి చెట్టుగా ఉంటున్నాం? ఎలాంటి అంజూరపు చెట్టుగా ఉంటున్నాం? మంచి అంజూరపు చెట్ట, లేకపోతే చెడు అంజూరపు చెట్ట? అంటే అవి రెండు కూడా ఉన్నాయా అనేటువంటి ప్రశ్నలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో 24వ అధ్యాయము 2వ వచనంలో, ఒక గంపులో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు చెట్టు, ఆ పండ్లు ఉండెను. మంచి అంజూరపు పండ్లు ఉన్నాయి, ఆ చెట్టును మనం చూస్తాం. అదే వచనంలో మనం ఇంకా కొనసాగిస్తే, 2వ గంపులో మిక్కిలి జబ్బైన, మనం జబ్బు కలిగినటువంటి వారముగా ఉన్నామా? జబ్బు కలిగినటువంటి అంజూరపు పండ్లుగా ఉన్నామా? వాటిని తీసేస్తాడు, తర్వాత ఆకులు మాత్రం కనబడతాయి. అవి ఎట్లాంటి జబ్బు ఉన్నాయి అని అంటే, శక్యము కానంతగా, అంటే వాటికి ఇక బాగుపడేటువంటి ప్రసక్తే లేదు. మరి ఆ చెట్టు మనము ఎలాంటి చెట్టు? మంచి అంజూరపు చెట్టుగా ఉన్నామా, చెడు అంజూరపు చెట్టుగా ఉన్నామా అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. మంచి అంజూరపు చెట్టుగా ఉన్నాము అంటే స్వీకరిస్తాడు దేవుడే మొట్టమొదటిదిగా. ప్రజలు స్వీకరించేది తర్వాత సంగతి. దేవుడు స్వీకరిస్తాడు. ఆ చెట్టుగా దేవుడు నన్ను నాటాడు అని అంటే, నా మీద ఒక నమ్మకం పెట్టుకొని నాటాడు. ఆ నమ్మకాన్ని నేను ఉమ్ముకరిస్తే అది ద్రోహం అవుతుంది. ద్రోహిని దేవుడు సహించలేడు, శపిస్తాడు. మనం గమనించాల్సినటువంటిది 2 మరి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఈ అంజూరపు చెట్టులో. ఏంటి అనంటే, 2 అని కాదు, కొన్ని ఉన్నాయి. దాంట్లో మనం 2 చూద్దాం, లేకపోతే అవసరమైతే 3వది చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి, అనగా ఆదాము హవ్వలు, ఆ సమయంలో వాళ్ళిద్దరే ఉండింది. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు ఏం చేసినారు అని అంటే, ఎప్పుడు తెరవబడింది? పాపం ఎప్పుడైతే చేశారో, అతిక్రమం ఎప్పుడైతే చేసినారో, దేవుని యొక్క మాటను జవదాటారో, వ్యతిరేకత చూపించారో, అవిధేయత చూపించారో, వద్దన్న పండును తిన్నారో, ఆ సమయమున వారు దిగంబరులమని తెలుసుకొని, అప్పటి వరకు తెలియనటువంటి దిగంబరత్వం వాళ్ళకి అప్పుడు తెలిసింది. అనగా పాపం అంటే ఏంటో అని అప్పుడు తెలిసింది. అప్పుడు వాళ్ళు ఏం చేసినారు అని అంటే, అంజూరపు ఆకులు కుట్టుకున్నారు, వాళ్ళని వాళ్ళు కప్పుకునేదానికి. అంటే ఇక్కడ మనం ఇందాక చూసాము, మొట్టమొదటి మనం చూసాము ఏంటంటే, ఈ మత్తయి సువార్తలో ప్రారంభం మనం చూసింది ఏంటి అని అంటే, అప్పుడు వారు
ఆకులు తప్ప ఇంకేమి కనపడలేదు. ఇక్కడ వీళ్ళు ఏం చేసినారు అని అంటే ఆ ఆకులతో వారిని వారు కప్పుకున్నారు. అంటే వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పుకున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దిగంబరత్వాన్ని కప్పుకుంటామా? అందుకనే దేవుడు మనల్ని ఇక్కడ పెట్టింది. లేకపోతే ఉన్న ఫలాన్ని నేను చూపించాలా? నాలో ఫలం ఉంటే నేను ఎందుకు కప్పుకోవాలి? ఏదైనా కానీ నాలో ఒకటి లేదు అన్నప్పుడు ఆ లేమితనాన్ని నేను కప్పుకోవాలా? ఇతరులకు ఆడంబరంగా కనపడాలనేసి నేను ఆకులను ఒప్పుకుంటానా? ఇక్కడ వాళ్ళు కప్పుకున్నది కూడా ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. వారికి అంటే దుస్తులుగా వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పుకునే దానికి సిగ్గు అనేది ఆ రోజు వాళ్ళకి కనబడింది. ఆ రోజు మన యొక్క జీవితాలలో కూడా మనం చూసుకోవాలి. మనలో ఎవరు కూడా మరి పవిత్రులమా అని అంటే కాదని వాక్యమే సెలవిస్తుంది. నీతిమంతులను ఎవరైనా ఉన్నారా అనేసి దేవుడు పైనుంచి పరలోకం చూస్తే ఎవరూ కనబడలేదని వాక్యం సెలవిస్తుంది రోమాపత్రికలో. మరి మనలో ఎవరూ లేదు. కానీ ఆ విధంగా మనం తయారవ్వాలని యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించి ఆయన మరి మనిషిగా జీవించిన తర్వాత ఆయన నర రూపములోనే ఉన్నప్పుడు ఆయన హింసించబడి శ్రమ పొంది మరణానికి అప్పగించబడి ఆయన రక్తం చిందించిన తర్వాత ఆ పరిశుద్ధత మనకు ఇవ్వటానికి ఆయన ఆ కార్యమును దేవుడు చేశాడు. ఆయన కుమారుని మనకు అప్పగించినాడు. ఆ తర్వాత మన జీవితాలు ఎలాగున్నాయి? విశ్వసిస్తున్నాం. దేన్ని విశ్వసిస్తున్నాం? ఏ విధంగా ఉంది మన విశ్వాసం? ఎట్లాగా కొనసాగిస్తున్నాం? ఇదే విధంగా నేను నా తప్పిదములను నేను కప్పుకునేవాడినిగా ఉంటున్నానా? అంజూరపు ఆకులను కప్పుకున్నటువంటి ఆదాము హవ్వలను మాదిరి ఉన్నానా? కప్పుకున్నవాడు వేషధారి. దేవుడు వేషధారులను క్షమించడు, అందుకని శపించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సామెతల గ్రంథంలో మనం చక్కటి మాటను చూస్తాం. మనందరం విన్న మాటే ప్రతిసారి వింటాం. గొప్ప గొప్ప బోధకులు ఈ యొక్క మాటను చెప్పారు, వింటూనే ఉన్నాం. కానీ నాలో ఈ మార్పు ఉందా లేదా నన్ను నేను ప్రశ్నించుకోవాలి. 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దేవుడు క్షమించాడు కనుకనే ఆయన క్షమించాడు. కానీ అక్కడనే ఆ ఏదోని తోటలోనే పెట్టుకోలేదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఘనకార్యాలు చేసేటువంటి సమర్థులు కనుక వారిని అక్కడి నుంచి పంపించేసారు. కానీ క్షమించకపోయి ఉంటే వారు అక్కడే నాశనం అయిపోయి ఉంటారు. ఆ తర్వాత మీరు వర్ధిలుడి, రెప్లెనిష్ అని ఇంగ్లీష్లో ఉంది. అంటే ఇంకా ఎక్కువ మందితో మీరు వర్ధిల్లాలి అనేసి. కానీ ఏ బీజంతో మనం వర్ధిల్లుతున్నాం? మంచి బీజమా, చెడు బీజమా? ఆదాము బీజమా, లేకపోతే రెండవ ఆదాము బీజమా? ఆదాముకు ముందు ఇంకో ఆదాము లేడు. ఆ ఆదాము తర్వాత మనకు వచ్చినటువంటి రెండవ ఆదాము అయినటువంటి క్రీస్తు మనకు తెలిసి మనం ఏం చేస్తున్నాం? దానికి ముందు వారు తెలుసా లేదా అని అంటే, నేను మోషేతో ఉన్నాను, అబ్రహాముతో ఉన్నాను అని యేసుక్రీస్తు వారు చెప్పినాడు. అంటే ఆయన అబ్రహాం కంటే ముందున్నవాడు నేను చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు. కానీ ఆయన వచ్చిన తర్వాత శరీరధారి అయి భూలోకానికి వచ్చిన తర్వాత అందరికీ కనబడ్డాడు, సాక్షిగా ఉన్నాడు. ఆ తర్వాత జీవితాలు ఎలా ఉన్నాయి మనవి అది తెలిసి మనం ఇంకా ఆదాముల వలె అదే బీజంతో ఉన్నామా, లేకపోతే రెండవ ఆదామైనటువంటి మన ప్రభు అయినటువంటి రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బీజం కలిగి ఉన్నామా? 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక. నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆ నీతి ఫలము మనలో ఉంటే
మనం ఒప్పుకొని విడిచిపెట్టేస్తాము, అవినీతికి మనం తావుము. ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అది చేసేది ఆయనే, నేను గాను. నేను నీతిమంతుని కాలేను, అది నా వల్ల అయ్యేటువంటి పని కాదు. నన్ను ఒకవేళ చేయాలని అనుకుంటే అది దేవుడే చేయాలి. అందుకనే మరి దావీదు గారు మరి రాజుగా ఉండి ఆయన గర్వించకుండా దేవుని దగ్గర ఆయన సముఖమునందు ఒప్పుకున్నాడు. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకుందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఆయన ఒప్పుకున్నాడు, పరిహారం పొందాడు. నేను ఒప్పుకున్నానా లేదా? ఆదాము హవ్వలు అప్పుడే కానీ ఒకవేళ ఒప్పుకొని ఉంటే వారికి ఒకవేళ క్షమాపణ వచ్చింటుందేమో, పరిహారం నొందింటారేమో. కానీ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు. క్రైస్తవ జీవితం ఈరోజు ఎట్లా ఉన్నదని అంటే, ఒకరి మీద ఒకరు దుమ్మేసుకునేటువంటి వారిగానే ఉన్నారు. రాళ్ళు రువ్వుతూ ఉన్నారు, విమర్శిస్తున్నారు. ఈ కాలంలో చూసినట్లయితే మనం చెప్పుకోకూడదు, కానీ ఒకరి మీద ఒకరు చెడ్డ మాటలు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అవి రానే కూడదు నోట్ల నుండి, కానీ అవి వస్తున్నాయి. మరి బీజం ఏది? నీతి ఏది? న్యాయం ఏది? వేరే వాళ్ళలో న్యాయం కనపడలేదు, నీతి కనపడలేదు, కానీ నా నీతి ఎక్కడ? దేవుడు ఆశించేది ఇంకోటిదే. నీకెందుకు? నేను వాడిని సృష్టించినాను, వాడి సంగతి నేను చూసుకుంటాను, కానీ నీ దగ్గర ఎక్కడ ఉంది? నేను నీ దగ్గరే ఆశిస్తున్నాను, నాకు నీ దగ్గర ఆ ఫలం కనబడట్లేదు అని ఒకళ్ళు అన్నాడనంటే, మరి నా యొక్క పరిస్థితి ఏంటి? నేను ఆలోచన చేస్తున్నానా? సమూయేలు 2వ గ్రంథములో 12వ అధ్యాయము 13వ వచనంలో, నేను పాపము చేసి దావీదు నాతానుతో అనగా అని దేవుని దగ్గర అప్పుడు ఒప్పుకున్నాడు. దానికి ముందు ఆయన కవర్ చేసుకుంటూ వచ్చాడు ముందు. కానీ నాతాను ప్రవర్త ఆయన దగ్గర, నువ్వు ఆ యొక్క తప్పు చేసింది నువ్వేనయ్యా. ఎందుకంటే దావీదు న్యాయం చెప్తున్నాడు, కానీ ఆ తప్పు చేసింది నువ్వే అని అన్నప్పుడు అప్పుడు ఒప్పుకున్నాడు. ముందు ఒప్పుకుంటే బాగును, కానీ తర్వాత అయినా ఒప్పుకున్నాడు. సరే, అప్పుడు నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపను పరిహరించును. ఒప్పుకున్నాడు కాబట్టి. లేకుంటే దావీదు కూడా సంహరించబడి ఉంటాడేమో. క్షమాపణ అనేది మనం ఒప్పుకుంటేనే క్షమాపణ, ఒప్పుకోకపోతే క్షమాపణ లేదు. కప్పుకుంటే క్షమాపణ అంతకంటే లేదు. దోషమును కప్పుకొనక అనే మాట ఉన్నది. కానీ మనము దావీదు మాదిరే, ఆయన రాజు. నేనే పాటి వాడును? నేను రాజునా? నేను సేవకుణ్ణి. మరి నేను సేవకునైతే ఆయన రాజుగా నియమించబడ్డాడు దేవుని ద్వారా. ముందు సేవకుడిగా ఉన్నాడు, గొర్రెలను కాస్తూ ఉన్నాడు, కానీ దేవుడు రాజుగా చేశాడు. తర్వాత అజ్ఞానముతో ఆ యొక్క పదవి వ్యామోహంతో ఒకవేళ ఏదైనా ఒక పని చేశాడు, తప్పిదం చేసిన తర్వాత వెంటనే ఆయనకు వచ్చేటువంటి శిక్ష ఏంటో తెలుసు, వాక్యం తెలుసు. కాబట్టి మనం కూడా పడుతూ ఉంటాం. నీతిమంతులు 7 మార్లు పడినాను తిరిగి లేస్తారని వాక్యం సెలవిస్తుంది. కానీ నేను లేచి ఏం చేస్తున్నాను? మరలా అదే పాపంలోకి వెళ్తున్నానా? తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటున్నానా? ఒప్పుకొని విడిచిపెడుతున్నానా? మాట ఇచ్చింది అదే దేవుడు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరమును పొందుతాడు. ఇక్కడ పాపం పరిహరించబడినది అని ఇక్కడ మనం చూడగలం. కాబట్టి మనం ఏమి చూస్తున్నాం? మనలో దేవుడు మనలో ఏం చూడగలుగుతున్నాడు? నేను ఏది చూపించగలుగుతున్నాను? నేను దేవునికి ఏది ఇవ్వగలుగుతున్నాను? నా యొక్క ఫలభరితమైనటువంటి జీవితాన్ని నేను అప్పగించుకోగలుగుతున్నానా లేదా? నాలో అది ఉందా? నాలో ఫలాన్ని దేవుడిచ్చాడు, ఆ ఫలం నేను చూపించుకోగలిగినట్లుగా ఆత్మఫలాన్ని నాకు ఇచ్చాడు. ప్రేమ, సంతోషం, ఇవన్నీ ఉన్నాయి లిస్ట్ చెప్పుకునేదానికి, నీతి ఫలాలతో సహా. న్యాయం అనేటువంటిది కూడా ఒక ఫలమే. అది నాలో ఉన్నదా లేదా? అది చచ్చిపోతే నేను చచ్చిపోయినండి.
నాలో దేవుడు ఏం పెట్టాడు అని అంటే ఆయన దైవత్వాన్ని పెట్టాడు. వాక్యము మనం ఒకవేళ చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో 82వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మీరు దైవములని, సర్వోన్నతుని దేవుని కుమారులని నేనంటిని అని దేవుడే అంటున్నాడు. అక్కడ ఆయనను మీరు నరుల వలె చనిపోదురు అని వాక్యం ఉంది. అదే మాటను యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అంటే, నేనంటినని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పాడంటే ముందు చెప్పింది ఎవరు? అక్కడ కీర్తనల గ్రంథంలో 82:6లో అంటే దేవుడు. మరి ఆయన ఎవరు? మనం వేరు చేస్తామా? మనుషులు చేస్తే చేశారు. నీవు నేను చేస్తామా? మరి ఆయన ఏ ఫలం ఇచ్చాడు? ఆయన బీజము నాకు ఇచ్చాడు, ఆయన ఆత్మ నాలో ఇచ్చాడు, పెట్టాడు. ఆయన ఆత్మను నాలో పెట్టిన తర్వాత ఆ ఆత్మ నాలో పనిచేస్తుందా? నేను ఎవరిని? దైవమును. ఆయన చేసుకున్నటువంటి దైవము దైవాన్నే చేసుకుంటాడు, దెయ్యాన్ని చేసుకోడు, సైతాన్ని చేసుకోడు. నన్ను ఆయన ఏ విధంగా చేసుకున్నాడంటే దైవముగా చేసుకోడు. మరి నాలో ఆ దైవ ఫలాలేవి ఉన్నాయా లేవా? కనబడుతున్నాయా లేవా? కనబడకపోతే నన్ను ఏం చేస్తాడు? ఎండిపోయిన తర్వాత కాల్చేస్తాం. మనుషులు మొక్కలతోటి వేర్లతో సహా తీసి వాటిని ఎండబెట్టి కాల్చేస్తారు. ఇంకా ఈ పనికి రావు. నేను కూడా అదే విధంగా అయిపోతానేమో. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏ విధంగా దేవుడు నన్ను ఒక విత్తనముగా వాడుకోవాలని అనుకున్నాడు, ఆ విధంగా నేను ఒకవేళ ఆయన విత్తనంగా ఒకవేళ నేను దూచుకుపోయి నేను ఫలాన్ని చెట్టుగా మారి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడినిగా లేకపోతే, వాక్యం అనేటువంటి ఫలముగా నేను ఉండకపోతే, అందుకనే ఇక్కడ మనం ముందు చదివింది తిమోతి పత్రికలో 2వ పత్రికలో, వాక్యమును ప్రకటించము. ఎప్పుడు ఏ సమయంలోనైనా కానీ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నేను చెప్పాలి. నా అంతటా నేనైతే ఎప్పుడూ 24/7 24 గంటలు 7 దినములు వారానికి, అనగా సంవత్సరంలో 365, ఒక లీప్ ఇయర్ అయితే 66 దినాలు నేను సిద్ధంగానే ఉండాలి. శరీరానికి ఒకళ్ళు నిద్ర అవసరమేమో, ఆత్మకు నిద్ర అవసరం ఉండదు. అది ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి. అట్టి జీవితం ఉందా? ఆ ఫలం కలిగి ఉన్నానా లేదా? నన్ను నేను పరీక్షించుకోవాలా. అప్పుడు దేవుడు నా విషయంలో అతిశయించగలడు. మనం ఇందాక ఒక గుణం చూసాం. ఏంటి అని అంటే కప్పుకునేటువంటిది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఇక్కడ మనం ఒక్కటి ఏంటి అని అంటే ఆయన శాపగ్రాహి అయినాడు, శాపగ్రస్తుడైనాడు మన కొరకుగా. ఆయన శాపాన్ని తీసేశాడు. ఆయన శపించాడు చెట్టుని, కానీ అదే చెట్టు మీద ఆయన వేలాడాడు. తెలుసా? మనందరం ఎరిగి ఉండాలి. ఏంటి అని అంటే అంజూరపు చెట్టు యొక్క మొద్దును సిలువ మోనుగా తయారు చేశారు. అంజూరపు ఆకులు కప్పుకునేదానికి ఇచ్చేస్తే అంజూరపు చెట్టు యొక్క మొద్దుని సిలువుగా చేశారు. ఆ సిలువు మోను మీద ఆయన విరాలాడినాడు, శాపాన్ని కొట్టేసినాడు. ఆయన శాపాన్ని కొట్టేసిన తర్వాత నా జీవితం ఎట్లుంది? అదే శాపంలో ఉన్నానా? అదే శాపం కొరకున్నానా? ఆ శాపం నన్ను ఏలే విధంగా ఉందా? లేకపోతే శాపం నుండి దేవుడు నన్ను తీసేశాడు అనే విశ్వాసముతో, విశ్వాసం అనగా మనకు తెలిసిన మాట ఒకటే ఉంది. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే, క్రియలు లేని విశ్వాసము మృతము. నేను సచ్చినోడి మాదిరిగా ఉన్నానా? బ్రతికినోడి మాదిరిగా ఉన్నానా? నా విశ్వాసము బ్రతికిన వాడినిగా ఉంటే, బ్రతికిన విశ్వాసం అయితే అది క్రియల మూలంగా బయటపడుతుంది. మరి విశ్వాసం ఏది? లేకపోతే చచ్చిన వాడినే. మరి ఏ విధంగా ఉండండి? నన్ను నేను పరీక్షించుకోవాలి. చివరిదిగా
ఒకరి మీద ఒకరు వారు తప్పులను మోపిరి అని ఆదికాండంలో 3:12 మనం చూస్తాము. ఆ విధమైనటువంటి జీవితం మనలో ఉండకూడదు. మనం ఒప్పుకొని విడిచిపెట్టేటట్లుగా అది ఒకటైతే, మరొక మాట ఆదాము చేసిన తప్పు ఏంటి అని అంటే, సామెతలు గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, ప్రేమను వృద్ధి చేయగోరువాడు ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును. నేను ఒకళ్ళ తప్పు చేసినట్లయితే ఆ తప్పును దాచిపెడతాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశానంటే, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించున్నాడు. ఆయన మన పట్ల ప్రేమను వృద్ధి చేశాడు. ఏం చేసినాడు? మన తప్పిదములను ఆయన దాచిపెట్టాడు. మనం తప్పిదములను దాచిపెట్టుకోకూడదు. దేవుడు దాచిపెడతాడేమో. ఎప్పుడు? నేను ఒప్పుకొని విడిచిపెడితే. జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం కలుగుచేయను. ఇక్కడ తన భార్య గురించి తానే బయట పెట్టాడు. అది అంటే ఆ ఫలం ఉందా? ఇంకా ఏ ఫలం ఉంది మనలో? అది శాపానికి గుర్తు. అటు జీవితం మనలో ఉండకూడదు. మనము దేవుని బిడ్డలమైతే ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఆ ఫలాలను అనుభవిస్తూ ఉండాలి. అతి ఇతరులకు నేను పొందినటువంటి ఫలాలను ఇతరులకి అందజేయవాడినిగా ఉండాలి. ఆ విధంగా దేవుడు నన్ను తయారు చేసినాడు. అట్లా ఉన్నానా లేదా? నన్ను నేను పరీక్షించుకొని ఆ విధంగా లేనట్లయితే ఆయన పాదాల దగ్గర పడి ఆ విధంగా ఆయన తయారు చేసుకున్నట్లు. ఎందుకంటే ఆయన శపించేదానికి కానీ క్షమించడానికి కానీ ఆయన ఒక్కడే సమర్థుడు. ఆయన చిత్తంలోనే ఉన్నది. వాక్యమే సెలవిస్తుంది. ఏదైనా కానీ ఆయన చేసేదానికి ఆయనకు అధికారం ఉన్నది. సమస్త విషయంలో అధికారి ఆయనే. కాబట్టి మనము ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి మనం ఆయన దగ్గర పాదాల దగ్గర పడి సమస్తం విడిచిపెడతాము. నీతిమంతులంగా జీవిస్తాం. నీతి ఫలాలను మనం కలిగి ఆయనను తృప్తిపరచడానికి ప్రయత్నిస్తాం. అట్టి ప్రయత్నము ఫలించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి ఇందులో మన గ్రూప్లో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ, దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఓపికతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా మరొకసారి ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ, ఆలస్యమై ఒకవేళ చేసినట్లయితే దయతో క్షమించమని మరి అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానం. అంజూరపు చెట్టు, దాని ఫలము, దానికి వచ్చిన శాపం గురించి చాలా చక్కగా చెప్పారు. మరి విన్న మేమందరము కూడా ఎంతో మేలు పొందుకున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. మరి వేషధారణ లేని జీవితం మనం జీవించాలని చెప్పారండి. మరి ఆకులు తప్ప ఫ్రూట్స్ లేవు. మరి అంటే లేనిది ఉన్నట్లు మనం చూపిస్తున్నామా? సూటిగా ప్రశ్నలు వేసారు అన్ని కూడా. మనలో ఫలాలు కనిపిస్తున్నాయా? ఉన్నట్టు నటిస్తున్నామా? దయచేసి విన్న వాక్యాన్ని, ఆ హెచ్చరికల్ని, గద్దెంపుల్ని మనం జ్ఞాపకం చేసుకొని మార్చుకుందామండి. చక్కని వాక్యం అందించినందుకు మరి పాల్ మోజెస్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుంటాం. దైవంగా తండ్రి, గొప్పలు తీసుకొచ్చుగా బంగారు పదాలు ప్రేమించిన కుమారుడు వాళ్ళు మోసేసుకొచ్చి బట్టి విశ్వాసానికి వస్తున్నాను. వీళ్ళందరూ బలంగా వాడున్నారు బట్టి స్తోత్రాలు చూపిస్తున్నాను. మరి కాబట్టి పట్ల మీరు దాచమని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకు సేవను విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే జూమ్ వీటిని ఏర్పాటు చేసి మనందరం కూడా ఉదయకాల వేళల్లో మీ పాదాలు చింతగా రావడానికి మీరు వాడుకున్నటువంటి మీ సాధనమైనటువంటి నన్ను బావిని బట్టి, బావికి సహకరిస్తున్నటువంటి ప్రసిద్ధ శిష్యుని బట్టి, అలాగే ధ్యానసమ్మను బట్టి
అలాగే తేజాను బట్టి నాయన, స్వరూపును బట్టి, అలాగే నైనా జాన్సన్ బట్టి మీ పాస్ సన్నిధికి వస్తుంది. మనైనా మరి వీళ్ళందరి కుటుంబాల్లో మేలు కలిగించమని ప్రార్థిస్తున్నాం. నన్ను అనేక మంది గొప్ప సేవకులు మాట్లాడుతున్నారు. వారందరినీ మాకు పరిచయం చేసినటువంటి భాగ్యం స్థితిస్తున్నాం. మన ఆయన మా దేవు కుడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డలు నేను ఏ అక్కలతో ఉన్నారు మీకు బాహాటంగా తెలిసిన ఆయన వారి వారి అక్కడతో ప్రతిని మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మన ఆయన మా దేవ మా కుటుంబం అంతటి మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేమంతా రక్త సంబంధాలుగా ఉంటూ ఉన్నాము తండ్రి. మరి మాకు ఒకరి ముఖాలు ఒకరికి తెలియపోయినప్పటికీ ఆత్మీయతతో మేము జీవిస్తూ ఉన్నాం. నమ్మ జూములో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. నేను అలాగే జాబీ రామకారాయ్ గారు గొప్ప వర్తమానికులు, వారిని బట్టి కూడా మీ పాస్తానికి వస్తుంది. నేను వారు వారి భార్య ఇద్దరు కలిసి సేవ చేస్తున్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి సంఘాన్ని బలోపేతం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నేను జనసమూహం మరి ఆరోగ్యం బాగాలేదని చెప్పినారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఇదనం పార్టిసిపేట్ చేయడం సహాయం దయచేసిన విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొర సెలవులో తన ప్రాణాన్ని పెరిగిపెట్టిన మా ప్రభువును మీ కుమారు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నత నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం నెరవేరును గాక. మా ఎడల అపరాధములకు వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. సోదరుని తేక దుష్టుడు తప్పించు. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే నాకు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం వాక్యం అందించిన బిడ్డకు, అలాగనే పార్టిసిపేట్ చేసిన బిడ్డలకు, ఆటలు పడిన బిడ్డలకు, ప్రార్థించిన బిడ్డలకు సదాకాలము తోడే నడిపించును కాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. వందనాలు అయ్యగారు, వందనాలండి. ప్రార్థించిన పాస్టర్ మురళీబాబాయ్ గారికి, వాక్యం అందించిన పాల్ మోజెస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. ప్రైజ్ లెక్కని. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. ఈ మెసేజ్ యూట్యూబ్ లో థ్యాంక్ యూ. ఈ మెసేజ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతుందండి. మరి తమ్ముడు జాన్సన్ అప్లోడ్ చేస్తున్నారు. దయచేసి మరొకసారి వినాలని ఆశపడితే ఎవరైనా మీలో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చండి. దయచేసి గమనించి మరొకసారి వినాల్సిందిగా కోరుతున్నానండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి జాయిన్ అయిన అందరికీ.